నమస్కారం, వెల్కమ్ టు 108 టీవీ. నా పేరు గౌరీ. మారుతున్న సామాజిక పరిస్థితులు, పెరుగుతున్న వ్యక్తిగత స్వేచ్ఛా భావాలు పెళ్లి అనే భావననే మార్చేస్తున్నాయని 2100 సంవత్సరానికి పెళ్లిళ్ళు పూర్తిగా అంతరించిపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లి అనే భావన మారిపోతోంది. ఒకప్పుడు పెళ్లి అంటే పవిత్ర బంధం. ఒక్కసారి పెళ్ళైతే చావు వరకు కలిసి ఉండాలి. కానీ కాలక్రమేణా పెళ్లిలతో పాటు విడాకులు కూడా పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. అక్రమ సంబంధాలు, లివ్ ఇన్ రిలేషన్షిప్స్, డేటింగ్, భార్యల మార్పిడి ఇలాంటివి ఒకప్పుడు విదేశాలకే పరిమితమైతే ఇప్పుడు మన దేశంలోనూ సర్వసాధారణమైపోయాయి. దీనివల్ల మహిళలు స్వతంత్రంగా బతకడానికే ఇష్టపడుతున్నారు. పెళ్లి బంధంలో ఇరుక్కోవడం ఇష్టం లేక దూరంగా ఉంటున్నారు. దీనివల్ల ఇంకో 60-70 ఏళ్లలో అంటే 2100 నాటికి పెళ్లి అనే వ్యవస్థే ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. పెళ్లిళ్లు చేసుకోరనే ఆందోళనకర విషయాన్ని వారు వెల్లడిస్తున్నారు. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి రావడం వల్ల భవిష్యత్తులో మానవ సంబంధాలు మరింతగా మారిపోతాయని, జీవన వ్యయం పెరిగిపోవడం వల్ల కూడా ప్రజలు పెళ్లి బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడటం లేదని, ముఖ్యంగా మహిళలు స్వాతంత్రం కోరుకుంటున్నారని, పెళ్లి అనే బంధంలో ఇరుక్కోవడం ఇష్టం లేక దూరంగా ఉంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లి అంటే బంధనం, స్వేచ్ఛ ఉండదు, భవిష్యత్తు ఉండదు, కెరీర్ ఉండదు అనే భావనతోనే చాలా మంది ఉన్నారు. దీంతో వీరు వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చే పరిస్థితే లేదని, పెళ్ళైనా పిల్లల్ని కండం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి పెళ్లి అనేది ఉండకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా 800 కోట్లు ఉండగా రానున్న రోజుల్లో ఇందులో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటులో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ఈ మార్పు భవిష్యత్తులో మానవులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. 1950ల నుంచి అన్ని దేశాల్లోనూ జననాల రేటు తగ్గుముఖం పట్టింది. 1950లో జననాల రేటు 4.84% ఉండగా 2021 నాటికి అది 2.23% పడిపోయింది. 2100 నాటికి అది 1.59% పడిపోతోందని అంచనా. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి.